ఇప్పుడున్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా మరి నేను ఒక కవితను రాయడం జరిగింది. భారతదేశం యొక్క స్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేటువంటి దాని గురించి యువతకు నేను సందేశాన్ని ఇస్తున్నాను. యువత మేల్కొల్పు అనేటువంటి శీర్షికతోటి యువతను మేల్కొల్పమని చెప్తున్నాను. ఆ యొక్క కవితను ఇప్పుడు నేను చెప్తాను. అందరూ కూడా సావధానంగా ఆ యొక్క కవితను ఆలకించండి. ఏమంటున్నాను నేను అంటే, స్వర్ణ భారత నిర్మాణానికై రా రెండో యువ కిరటాల్లారా, దేశ ద్రోహుల నికృష్టుల క్రీడలను భూస్థాపితం చేయు శక్తుల్లారా, మనకు జన్మనిచ్చిన పుణ్యభూమి దృష్టుల కుట్రులకు బలవుతుంది. పరదేశ భజన చేస్తూ స్వదేశ కీర్తిని కించపరుచు కీచకులను మోస్తుంది. పూటకో పాటి మార్చే పాలకులు అవతరించారు. ప్రజల సొమ్మును స్వాహా అని కుబేర శిఖిరాన్ని అధిరోహించారు. రేపరేపలాడే జెండా నీడలో గోతులు త్రవ్వే దుండగులున్నారు. ఊసర వెల్లిలా రూపులు మారుస్తూ చట్టానికి చిక్కగా నిలుస్తున్నారు. అందుకే లేవండోయ్ యువ కిరటాల్లారా, కనులు తెరిచి చూడండోయ్, వాస్తవాన్ని కనులారా వీక్షించండోయ్, మంచిని మరవకండోయ్, చెడును పలద్రోలండోయ్, రేపటి భవితను నిర్మించి నేల తారలవ్వండోయ్. జై భారత్.